హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు క్యూఎల్స్ కాయిన్స్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలని చెప్పబోతున్నాను. అండ్ ప్రీవియస్ వీడియోలో వచ్చేసి నేను మీకు ఆల్రెడీ క్యూ వాలెట్ గురించి ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇప్పటివరకు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అండ్ సైన్అప్ లింక్ ఇస్తాను. అండ్ కొంతమంది అడుగుతున్నారు, క్యూ వాలెట్లు మేము రిఫర్ చేసినా రావట్లేదంటే, మీరైతే ఎవరినైతే రిఫర్ చేశారో కంటిన్యూస్గా 14 డేస్ అందులో వర్క్ చేస్తున్నట్లయితే మీకు 2 క్యూఎల్స్ టోకెన్స్ అనేవి వస్తాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి విత్డ్రా ఏ విధంగా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యూ వాలెట్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ అని ఉంది కదా ఆప్షన్, మీ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కోవిడ్-19 ఫైటర్ బాండ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు క్యూఎల్స్ సోషల్ డిస్టెన్సింగ్ బాండ్ అని ఉంటుంది. దాన్ని అక్కడ క్లెయిమ్ ఉంది కదా, 14 డేస్ తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది క్లెయిమ్ అనేది. దాని మీద క్లిక్ చేయగానే స్క్రీన్ పైన కనబడుతూ ఉంటుంది ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలనేసి. ఇది క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇది క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఏంటంటే, మళ్ళీ మీరు ఇందులో కంటిన్యూస్గా వర్క్ చేసుకున్నట్లయితే 100 క్యూఎల్స్ టోకెన్స్ అనేవి వస్తాయి. 1500 టోకెన్స్ని స్టేక్ చేయడం వల్ల మనకు 100 కాయిన్స్ వస్తున్నాయి, 100 క్యూఎల్స్ టోకెన్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాన్ని క్లెయిమ్ క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి మీకు క్యూఎల్స్ టోకెన్స్ అనేవి నియో వ్యాలెట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి నియో వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి రైట్ టు వెరిఫైనింగ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసి క్లెయిమ్ అని క్లిక్ చేయండి. మీకు క్లెయిమ్ అయిపోతాయి. మళ్ళీ ఇందులో మీరు 14 డేస్ వర్క్ చేసినట్లయితే ఇంకా 100 క్యూఎల్స్ టోకెన్స్ వస్తాయి. కాబట్టి యాప్ని అన్ఇన్స్టాల్ చేయకుండా కంటిన్యూస్గా వర్క్ చేయండి. ఇప్పుడు క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వ్యాలెట్లోకి రండి. ఇక్కడ వచ్చేసి చూడండి, వ్యాలెట్లోకి రండి. ఇక్కడ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి చూడండి, నా దగ్గర 2.40 టోకెన్స్ ఉన్నాయి, క్యూ గ్యాస్ టోకెన్స్. వీటిని ఇప్పుడు వచ్చేసి పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నియో వ్యాలెట్లో చూడండి, ఇప్పుడు ఇంతకుముందు క్లెయిమ్ చేసాం కదా 100 క్యూఎల్స్ టోకెన్స్, అవి యాడ్ అయ్యాయో లేదో ఇప్పుడు వచ్చేసి చూడండి, యాడ్ అయిపోయాయి మనకు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి 100 క్యూఎల్స్ టోకెన్స్, 2.4 క్యూ గ్యాస్ టోకెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చూడండి, నా దగ్గర క్యూఎల్సీ వ్యాలెట్లో వచ్చేసి 100 ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మీరు మన దగ్గర ఉన్న క్యూ గ్యాస్ టోకెన్స్ ఉన్నాయి కదా, నా దగ్గర ఇప్పుడు 2.4 ఉన్నాయి, వాటిని క్యూఎల్స్లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ట్రేడర్స్ ఉంది కదా, ట్రేడర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు వచ్చేసి ఆప్షన్ క్యూ గ్యాస్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం క్యూ గ్యాస్ని సెల్ చేయాలి కాబట్టి ఇక్కడ సెల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ అని ఉంది కదా ఆప్షన్, ఫస్ట్ వన్ అది తీసుకోండి. నా దగ్గర ఎన్ని ఉన్నాయి, ఇక్కడ అమౌంట్ దగ్గర 2.4 ఉంది కాబట్టి 2.4, నాకు ఎన్ని వస్తున్నాయి, 2.4 క్యూ గ్యాస్ సెల్ చేస్తే 3.84 వస్తున్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ నియో వ్యాలెట్, రిసీవింగ్ వ్యాలెట్ నియో వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ పేమెంట్ వ్యాలెట్ వచ్చేసి మీ యొక్క క్యూఎల్సీ చైన్ వ్యాలెట్ తీసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కన్ఫర్మ్ని క్లిక్ చేయండి. ఈ విధంగా కన్ఫర్మ్ క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గర ఉన్న క్యూ గ్యాస్ టోకెన్స్ని క్యూఎల్సీలో కన్వర్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది మీకు చేయాలంటే క్యూ వ్యాలెట్ ఉండాలి అండ్ బైనాన్స్ యాప్ ఉండాలి, బైనాన్స్ వ్యాలెట్ ఉండాలి. కాబట్టి మీకు ఎవరైనా బైనాన్స్ అకౌంట్ లేకపోతే బైనాన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో వెళ్ళేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ యొక్క కేవైసీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీ యొక్క అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు సక్సెస్ అయిపోయింది. ఇక్కడ ప్రాసెసింగ్లో కంప్లీటెడ్లోకి వెళ్దాం. ఇక్కడ ప్రాసెసింగ్లో వచ్చేసి నాకు 3.84 క్యూఎల్సీ పెండింగ్ అని చూపిస్తుంది. ఎప్పుడైతే ఇది కంప్లీట్ అవుతుందో నాకు కంప్లీటెడ్లోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చూడండి, ఇంతకుముందు నాకు నియో వ్యాలెట్లో 100 క్యూఎల్సీ టోకెన్స్ ఉండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక 2 టోకెన్స్ని నేను సెల్ చేశాను. నాకు వచ్చేసి మొత్తం 103 క్యూఎల్సీ టోకెన్స్ ఉన్నాయి. దీని వాల్యూ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1.34 చూస్తుంది. బట్ ఇందులో వచ్చేసి మనం బైనాన్స్లో వచ్చేసి దీని వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ఉన్న క్యూఎల్సీ టోకెన్స్ని మనము బైనాన్స్లోకి పంపాలి. ఇప్పుడు వచ్చేసి మీరు మీ బైనాన్స్ ఓపెన్ చేయండి. నా దగ్గర బైనాన్స్ యాప్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా బైనాన్స్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వ్యాలెట్లోకి రండి. ఇక్కడ వ్యాలెట్లోకి వచ్చేసి మీరు క్యూఎల్సీ చైన్ అనేది సెర్చ్ చేయండి. ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ క్యూఎల్సీ చైన్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మనం డిపాజిట్ చేస్తున్నాం బైనాన్స్లో కాబట్టి డిపాజిట్ని సెలెక్ట్ చేయండి. డిపాజిట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కాపీ అడ్రస్ ఉంది. సమ్ టైమ్స్ ఇక్కడ మెమో నెంబర్ ఉంటుంది, మెమో నెంబర్ కూడా చూసుకోండి. ఈ అడ్రస్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు క్యూ వ్యాలెట్లోకి రండి. క్యూ వ్యాలెట్లోకి వచ్చేసి వ్యాలెట్లోకి రండి. ఇక్కడ మనం దగ్గర ఉన్న క్యూఎల్సీని మనం సెండ్ చేయాలి. మన దగ్గర ఏమున్నాయి 103.84 ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెండ్ ఉంది కదా, సెండ్ మీద క్లిక్ చేయండి. సెండ్ మీద క్లిక్ చేసేసి అమౌంట్ మన దగ్గర ఎన్ని ఉన్నాయి 103.84. ఓకే, ఇక్కడ రిసీవింగ్ నియో వాలెట్ ఉంది కదా అడ్రస్, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇఫ్ మెమో నెంబరు అక్కడ ఏం లేదు కాబట్టి మెమో నెంబరు
ఇలా బ్యాక్ అనేసి సెండ్ అని క్లిక్ చేయండి. మీకు సెండ్ అని క్లిక్ చేయగానే ఒక 4 to 5 మినిట్స్లో మీకు బైనాన్స్లో అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి సెండ్ అయిపోయాయి. ఇప్పుడు బైనాన్స్లో వచ్చేసి మనకు రిసీవ్ అవ్వాలి కాబట్టి మనకు కొద్దిగా టైం పడుతుంది. డిపాజిట్ అవ్వడానికి కొద్దిసేపు టైం పడుతుంది కాబట్టి నేను డిపాజిట్ అయ్యాక మీకు ఏ విధంగా చేయాలనేసి నేను చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నాకు 2 మినిట్స్ కూడా టైం పట్టలేదు. ఇక్కడ నా యొక్క బైనాన్స్లో QLC వచ్చేసి 103.84 టోకెన్స్ అనేవి నాకు డిపాజిట్ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని సెల్ చేద్దాము. ఓకే, ఇప్పుడు బైక్ వచ్చేసి విత్డ్రా ఉంది, ఇది వచ్చేసి ఉంది కదా. మళ్ళీ బ్యాక్ రండి. ఇక్కడ వచ్చేసి మనకు QLCని తీసుకోండి. ఇక్కడ ఉంది కదా, QLC చైన్ ఉంది కదా. మనం ఇక్కడ వచ్చేసి QLC నుంచి ETHలోకి కన్వర్ట్ చేయాలి, సెల్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనం సెల్ చేస్తున్నాం. మన దగ్గర ఎన్ని ఉన్నాయి, మొత్తం 100% అని సెలెక్ట్ చేసుకోండి. సెల్ అని క్లిక్ చేయండి. ఎంత వస్తే 0.0055 వస్తుంది మనకు ETH అనేది. సెల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ టోటల్ వాల్యూ మస్ట్ బి 0.01 అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు 0.005 ఉంది. మనకు ఇక్కడ అడుగుతుంది ఎంత, 0.01. కాబట్టి ఇప్పుడు వచ్చేసి మీరు మీ యొక్క కాయిన్ స్విచ్ అయితే కాయిన్ స్విచ్, మీ దగ్గర జెప్పే ఉన్నట్లయితే జెప్పే తీసుకోండి. జెప్పే తీసుకొని ఇందులో వచ్చేసి మీరు TRX కాయిన్స్ని మనం బై చేయాల్సి ఉంది. ట్రాన్ కాయిన్స్ని ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లలో చెప్పాను. కాయిన్ స్విచ్ ఖచ్చితంగా మీరు వ్యాలెట్ లేకపోతే క్రియేట్ చేసుకొని జెప్పే ఉంటే జెప్పే ఆర్ ఏదైనా ఇండియన్ ఎక్స్చేంజ్ వ్యాలెట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను TRX కాయిన్స్ని బై చేస్తున్నాను. ETH కూడా బై చేయొచ్చు, బట్ ETH ఎందుకు బై చేయట్లేదంటే ETHలో వచ్చేసి నెట్ ట్రాన్స్ఫర్ ఫీ అనేది మీకు ఎక్కువ కాస్ట్ పడుతుంది. ట్రాన్లో అనుకోండి మీకు ఎంతైనా సెండ్ చేయండి, మీరు 1 ట్రాన్ సెండ్ చేసిన 1 ట్రాన్ TRX ఫీ పడుతుంది. మీరు 500 ట్రాన్స్ఫర్ చేసిన 1000 ట్రాన్స్ఫర్ చేసినా కానీ మీకు 1 TRX పడుతుంది. కాబట్టి నేను TRX బై చేస్తున్నాను. అండ్ TRX దగ్గర వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ 2.49 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి బై అని క్లిక్ చేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఇప్పుడు వచ్చేసి ఎంత కావాలి మినిమం మనకు, అక్కడ వచ్చేసి చూడండి. నేను వచ్చేసి ఇప్పుడు ఒక 400 రూపీస్ వర్త్ ఆఫ్ ట్రాన్ని నేను బై చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నాకు 160.69 TRX వస్తున్నాయి కాబట్టి నేను కన్ఫర్మ్ క్లిక్ చేస్తున్నాను. బై నౌ అని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ వచ్చి నా దగ్గర వచ్చేసి చూడండి, ఆల్రెడీ ఇక్కడ నా దగ్గర 160 TRX ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నేను బైనాన్స్ యాప్లోకి వచ్చేసి ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్లోకి రండి. మీరు ఇక్కడ ట్రేడ్ మార్కెట్ వ్యాలెట్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనకు TRX కావాలి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ TRX దగ్గరికి వెళ్దాం. బైనాన్స్లో వ్యాలెట్లోకి వెళ్ళాలి. ఇక్కడ ట్రాన్ ఉంది కదా, ట్రాన్ని సెలెక్ట్ చేసుకోండి. ట్రాన్ సెలెక్ట్ చేసేసుకొని డిపాజిట్ ఉంది కదా, డిపాజిట్ మీద క్లిక్ చేయండి. డిపాజిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వచ్చేసి ఒక అడ్రస్ అడుగుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. TRC ఉంది కదా, TRC20 దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడికి రండి కాయిన్ స్విచ్లోకి. ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, మార్క్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేస్తున్నాను. 1 TRX అనేది మీకు నెట్వర్క్ ఫీ కింద కట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను యొక్క అడ్రస్ని పేస్ట్ చేసేసి ఓకే నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సెండ్ ఉంది కదా, దీన్ని స్వైప్ చేయండి. ఇక్కడ మీ మెయిల్కి ఒక OTP వస్తుంది. కాయిన్ స్విచ్ మీరు వాడినట్లయితే ఆ ఒక OTPని ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చూడండి, నా యొక్క 159 TRX అనేది సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయింది. ఇది ట్రాన్స్ఫర్ అరౌండ్ 5 to 10 minutes టైం పడుతుంది. అండ్ ఇది ట్రాన్స్ఫర్ అయ్యాక నాకు ఇక్కడ బైనాన్స్లో అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి హిస్టరీ ఉంది కదా, హిస్టరీ మీద క్లిక్ చేయండి. హిస్టరీ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఇప్పటిదాకా డిపాజిట్ చేసిన అంత హిస్టరీ ఇక్కడ వచ్చేస్తుంది. వన్స్ ఇక్కడ రాగానే నేను మీకు ఏ విధంగా నెక్స్ట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని కంటిన్యూషన్ చెప్తాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇక్కడ నా దగ్గర వచ్చేసి QLC 103.84 ఉన్నాయి. ఇక్కడ TRX వచ్చేసి ట్రాన్ కాయిన్స్ వచ్చేసి 159.69 ఉన్నాయి. వీటిని ఇప్పుడు మనం TRXని ETHలోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు TRX మీద క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి చూడండి TRX ETH అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి బై అనేది సెల్ ఉంది కదా, సెల్ మీద క్లిక్ చేయండి. సెల్ మీద క్లిక్ చేసి మన దగ్గర ఎన్ని ఉన్నాయి 100% క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నాకు 0.0144 వస్తుంది. ఆల్రెడీ మన దగ్గర అక్కడ ఎన్ని ఉన్నాయి 0.0055 ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మినిమం మనకు 159 TRXకి 0.
0144 వస్తుంది. ఇక్కడ వచ్చేసి సెల్ మీద క్లిక్ చేయండి. సెల్ మీద క్లిక్ చేయగానే మనకు సెల్ అయిపోతాయి. ఇది అప్డేట్ అవ్వడానికి కొద్దిగా 1 or 2 మినిట్స్ టైం తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి చూడండి ఈటీహెచ్లో ఆల్రెడీ నాకు వచ్చేసినాయి. చూడండి 0.0143 అనేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నా దగ్గర ఎథీరియంలో వచ్చేసి 0.0143 ఉంది. దీన్ని ఇప్పుడు వచ్చేసి మనము క్యూఎల్సీ బై చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మీరు క్యూఎల్సీ చైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యూఎల్సీ ఈటీహెచ్ ఉంది కదా, ఈటీహెచ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం క్యూఎల్సీ బై చేయాలి ఎథీరియం తోటి. కాబట్టి ఇక్కడ వచ్చేసి 100% సెలెక్ట్ చేసుకోండి. మనకు 0.0143 మనం ఎథీరియం పెడితే మనకు 266 వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ వచ్చేసి బై అని క్లిక్ చేయండి. ఇది ఎక్కువ అమౌంట్ కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి ఓపెన్ ఆర్డర్స్లో చూపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చూడండి మనకు వెంటనే సెల్ అయిపోయి ఇక్కడ వచ్చేసి మనకు క్యూఎల్సీ ఇంతకుముందు 1 or 3 ఉండే, ఇప్పుడు వచ్చేసి 369 అయ్యాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యూఎల్సీని సెల్ చేయాలి. కాబట్టి ఇక్కడ మళ్ళీ క్యూఎల్సీ చైన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి క్యూఎల్సీ ఈటీహెచ్ని సెలెక్ట్ చేయండి. క్యూఎల్సీ ఈటీహెచ్ సెలెక్ట్ చేసేసి ఇప్పుడు సెల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి 100% మన దగ్గర ఎంత ఉన్నాయి, 369 మనకు క్యూఎల్సీ ఉన్నాయి. కాబట్టి వాటిని సెల్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 369 క్యూఎల్సీని సెల్ చేస్తే 0.0199 వస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చేసి సెల్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వ్యాలెట్లోకి రండి. మన దగ్గర వచ్చేసి వీటిని అనేది మనకు ఒకసారి మీకు చూపిస్తాను. మళ్ళీ క్యూఎల్సీ ఈటీహెచ్లోకి రండి. ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్ ఉంది కదా, ఈ ఓపెన్ ఆర్డర్స్లోకి వస్తుంది. ఇది ఎక్కువ అమౌంట్ కాబట్టి కొద్దిగా టైం తీసుకుంటుంది. మీకు ఆర్డర్ కంప్లీట్ కాగానే ఆర్డర్ హిస్టరీలోకి ఇది వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను సక్సెస్ఫుల్గా క్యూఎల్సీ టోకెన్స్ని నేను సెల్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ టీఆర్ఎక్స్ మీదకి క్లిక్ చేయండి. ఇక్కడ టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ టీఆర్ఎక్స్ ఈటీహెచ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము బై మీద క్లిక్ చేయండి. మన దగ్గర వచ్చేసి మనం ఈటీహెచ్తో ఎథీరియం తోటి మనం టీఆర్ఎక్స్ బై చేస్తున్నాం. మీరు కావాలంటే డైరెక్ట్ ఎథీరియం నుంచి మీ యొక్క ఎథీరియం వ్యాలెట్లోకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఎథీరియంకి ట్రాన్సాక్షన్ ఫీ ఎక్కువ ఉంది కాబట్టి నేను టీఆర్ఎక్స్లో కన్వర్ట్ చేస్తున్నాను ముందు వాటిని. ఓకే, టీఆర్ఎక్స్లో కన్వర్ట్ చేసి నేను దానిని డైరెక్ట్గా కాయిన్ స్విచ్లోకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను బై ఉంది కదా, ఇక్కడ 100% ఉంది కదా, నా దగ్గర ఎంత ఉంది అంత. ఇప్పుడు వచ్చేసి బై అని క్లిక్ చేస్తున్నాను. టీఆర్ఎక్స్ని నేను బై చేస్తున్నాను. టీఆర్ఎక్స్లోకి వెళ్తుంది మనకు. ఇది కంప్లీట్ అవ్వడానికి మనకు కొద్దిగా టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ కాగానే మనకు టీఆర్ఎక్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. వాటిని మనం కాయిన్ స్విచ్లో ఉన్న టీఆర్ఎక్స్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సెల్ చేసుకోవచ్చు. అది నేను మీకు ఇక్కడ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి చూడండి మళ్ళీ వ్యాలెట్లోకి రండి. వ్యాలెట్లోకి రాగానే మన దగ్గర ఇప్పుడు ఎంత ఉంది, 222 ఉన్నాయి. మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము ఇందులో, ఇన్వెస్ట్మెంట్ కాదు ట్రాన్స్ఫర్ చేసాము ఎంత, 159. ఇక్కడ వచ్చేసి మనకు 222 ఉంది. దాదాపు 62 కాయిన్స్ మనకు టీఆర్ఎక్స్ అనేవి మనకు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేసి మనము టీఆర్ఎక్స్ మీద ఉంది కదా, టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేయండి. విత్డ్రాల్ ఉంది కదా, విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి. విత్డ్రాల్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ విత్డ్రాల్ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ విత్డ్రాల్ అమౌంట్ ఉంది కదా, విత్డ్రాల్ అమౌంట్ మ్యాక్సిమం ఎంటర్ చేయండి. మ్యాక్స్ మీద క్లిక్ చేసి మీకు ఎంత ఉందో అంతా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం మన యొక్క కాయిన్ స్విచ్ ఉంది కదా, కాయిన్ స్విచ్ని మన టీఆర్ఎక్స్ రిసీవింగ్ అడ్రస్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను రిసీవింగ్ మీద ఉంది కదా, రిసీవింగ్ అడ్రస్ని నేను కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసేసుకొని ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసేసి విత్డ్రాల్ మీద కన్ఫర్మ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేస్తుందండి నా యొక్క విత్డ్రాల్ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయింది. ఇక్కడ వ్యూ విత్డ్రాల్ లిస్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నా యొక్క టీఆర్ఎక్స్ ట్రాన్ టోకెన్స్ అనేవి అవి నా యొక్క కాయిన్ స్విచ్ వ్యాలెట్లోకి రాగానే వాటిని ఏ విధంగా సెల్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి నా యొక్క బైనాన్స్ నుంచి నాకు కాయిన్ స్విచ్లోకి 221 టీఆర్ఎక్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి నేను వీటిని సెల్ చేసినట్లయితే ప్రజెంట్ నాకు వచ్చేసి 557 రూపీస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను సెల్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ 100% సెల్ అని క్లిక్ చేస్తున్న నా దగ్గర ఉన్నాయని ప్రివ్యూ సెల్ మీద కొట్టగానే నాకు సెల్ అయిపోతుంది. సెల్ను 550 రూపీస్ మనకు వస్తాయి. అండ్ కరెంటు 1 టీఆర్ఎక్స్ ప్రైస్ వచ్చేసి 2 రూపీస్ 48 పైసా. నేను బై చేసింది కూడా సేమ్ 2 రూపీస్ 48 పైసా దగ్గర బై చేసిన సెల్ కూడా సేమ్ 2 రూపీస్ 48 దగ్గర చేస్తున్నాం. మీరు హోల్డ్ చేయాలనుకుంటే టీఆర్ఎక్స్ని హోల్డ్ చేయండి. జస్ట్ నేను మీకు చూపించడానికి మాత్రము నేను సెల్ చేస్తున్నాను.
అండ్ ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మన కాయిన్ స్విచ్ నుంచి మన బ్యాంక్ అకౌంట్లోకి ఏ విధంగా తెచ్చుకుంటారు అనేసి. అండ్ ఇప్పుడు కూడా చూడండి, నా దగ్గర 550 రూపీస్ ఉన్నాయి వ్యాలెట్లో, ఇండియన్ రూపీ వ్యాలెట్లో. వీటిని నేను విత్డ్రా అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 550 కదా, 550 ఓకే. విత్డ్రా అని క్లిక్ చేస్తున్నాము. అరౌండ్ మనకు క్యూఎల్సీ నుంచి 14 డేస్ వర్క్ చేస్తే అప్రాక్సిమేట్గా ఎంత వచ్చాయంటే అరౌండ్ 150 రూపీస్ వచ్చాయి. 150 నుంచి 160 రూపీస్ మధ్యలో వచ్చాయి. అండ్ ట్రాన్సాక్షన్ ఫీజు అవన్నీ తీసేస్తే 150 రూపీస్ మనకు వచ్చాయి 14 డేస్ వర్క్ చేసినట్లయితే. అండ్ మీ దగ్గర రిఫరల్స్ ఉన్నట్లయితే ఫ్రెండ్స్ ఇంకా మీరు చాలా ఎర్న్ చేసుకోవచ్చు క్యూఎల్సీ నుంచి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ దగ్గర ఒకే ఫోన్లో మీరు క్లోన్తో చేస్తాను అంటే చేయండి. క్లోన్ చేసి చేయడం ద్వారా మీ యొక్క ఐడి వెరిఫై చేయాల్సి ఉంటుంది. మీ యొక్క సేమ్ ఐడి వెరిఫై చేయకండి, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఐడీస్ ఇవ్వండి. అందులో ఒక 14 డేస్, ఇందులో ఒక 14 డేస్ మీరు కంటిన్యూస్ వర్క్ చేసినట్లయితే మీకు అప్రాక్సిమేట్గా పర్ మంత్ వచ్చేసి 600 రూపీస్ మీరు క్యూఎల్సీ నుంచి ఎర్న్ చేస్తారు. 2 మొబైల్స్ నుంచి, 2 అకౌంట్స్ నుంచి మీరు వితిన్ 1 మంత్లో వచ్చేసి 600 రూపీస్ అనేది మీరు ఎర్న్ చేసుకుంటారు. ఇక్కడ నా యొక్క 550 రూపీస్ నేను విత్డ్రాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాను. అండ్ ఈ వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి అండ్ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.